మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవము సమీపిస్తున్న శుభతరుణంలో శుభాభినందనలు, శుభాకాంక్షలు. మన విశ్వవిద్యాలయంలో ఇలాంటి అనేక మంచి సందర్భాలను పురస్కరించుకొని ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. నన్ను పిలిచినందుకు కాదు, ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు విశ్వవిద్యాలయం చొరవ చూపి ఈ సందర్భాన్ని తీసుకుని చక్కటి సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాము. విషయం కూడా చాలా చక్కటి విషయము. స్వతంత్ర భారత నిర్మాణంలో యువత పాత్ర అని. భారత స్వాతంత్రం కోసమని మనందరూ పరిశ్రమించలేకపోవచ్చు, కానీ స్వాతంత్రాన్ని సార్థకం చేయడానికి ఎందుకు మనం స్వతంత్రులమయ్యామో ఆ లక్ష్యం పూర్తి చేయడానికి ఆ రోజు వాళ్ళ మీద అది వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే వారు స్వాతంత్రం సంపాదించి పెట్టిన తర్వాత వాళ్ళ జీవితం పూర్తయింది. కానీ స్వతంత్ర భారతదేశం వాళ్ళ లక్ష్యాలు నెరవేరడం కోసమని మన మీద బాధ్యత వచ్చింది. కాబట్టి వాళ్ళ ఎంత ముఖ్యమో అబ్దుల్ కలాం గారి భాషలో ఇవాళ జీవిస్తున్నటువంటి తరము కూడా అంతే ముఖ్యం. మన మీద స్వతంత్ర భారతం ఉజ్వల భారతంగా మార్చే బాధ్యత మన మీద ఉంది. దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చే బాధ్యతని వాళ్ళు నిర్వహించారు. మనందరూ చాలా విజయవంతంగా ఈ దిశలో ముందుకు సాగుతున్నాం. మనందరం చాలా విజయవంతంగా ఈ దిశలో ముందుకు సాగుతున్నామని మనం గర్వంగా చెప్పుకో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన భారతదేశానికి, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశించే ముందు మన భారతదేశం యొక్క స్థూల ఉత్పత్తి ప్రపంచంలో 23% వాటా, జీడిపి షేర్ అంటారు కదా, ప్రపంచంలో 23% వాటా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు. వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ అది 1% వచ్చేసింది భారతదేశం యొక్క స్థూల ఉత్పత్తి. అంటే వారి సమయంలో భారతదేశము ప్రపంచంలో, వారు రాకముందు భారతదేశము ప్రపంచంలో చాలా గొప్ప గణనీయమైన స్థితిలో ఉండింది. ఇంకొక 1000 సంవత్సరాల క్రితం అయితే మీరు గూగుల్ చేయొచ్చు, 11వ శతాబ్దం నాడు 28% జీడిపి వాటా మనది. ఇంకొక 500 సంవత్సరాల ముందుకెళ్తే 3వ శతాబ్దం 33% జీడిపి వాటా మనది. ఇవాళ మరలా భారతదేశము మరొకసారి ఉజ్వల భారత నిర్మాణం. ఇది నూతన వైభవం, ఇది పునర్వైభవము, నూతన వైభవం కాదు. భారతదేశానికి ఈ వైభవము మనం ఏది రాబోయే 20-30 ఏళ్లలో సాధించబోతున్నామో భారతదేశానికి ఇది పునర్వైభవమే కానీ నూతన వైభవం కాదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన సమయానికి మీరు ఎరా ఆఫ్ డార్క్నెస్ అని శశి థరూర్ గారు పుస్తకం రాశారు. తర్వాత ఇలాంటివి చాలామంది రాశారు. నేను ఒక పుస్తకం మీకు కోట్ చేస్తున్నాను. తెలుగులో కావాలంటే ఆంగ్లేయులు ఏలుబడి అంతులేని దోపిడీ అనే పుస్తకం మచిలీపట్నం రాశారు, అది చదవండి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళ సంపద అంతా ఆయన లెక్క కట్టి వివరంగా రాశారు. $45 ట్రిలియన్ అని, సుమారుగా అనేక లక్షల కోట్ల రూపాయల భారత సంపద బ్రిటిష్ వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత భారతదేశము అంతకుముందు ఇండస్ట్రియలైజేషన్ మన దేశంలో అంతకుముందు ఉండింది. చిన్న చిన్న పరిశ్రమల ద్వారా విశ్వంలో చాలా పెద్ద జీడిపి మనకి ఎగుమతులు ఉండేవి. వాళ్ళు వెళ్ళిన తర్వాత డీఇండస్ట్రియలైజ్ అయింది భారతదేశం, చాలా నష్టపోయాం మనం. అక్కడి నుంచి ఇవాళ భారతదేశం ఈ 75 సంవత్సరాల్లో, స్వతంత్రం తర్వాత 77 సంవత్సరాల్లో మనం ఆ స్థితి నుంచి మరలా చాలా ఎదిగాము. మరలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన ఇవాళ అనేక విషయాల్లో ప్రపంచంలో మొదటి 5 స్థానాలలో భారతదేశము వచ్చింది. అంటే స్వతంత్రం తర్వాత మనం మర్చిపోయే దేశాన్ని ఏం చేయట్లేదని కాదు, మనం చాలా చేస్తున్నాం, కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. యువత మాత్రమే భుజానికి ఎత్తుకొని ఈ దేశంలో చేయగలిగిన అనేక విషయాలు ఉన్నాయి. అందుకే యువత పాత్ర అని మనం మాట్లాడుతాం. ఎందుకంటే
ఏదైనా ఒక సవాలుని ఢీకొనగలిగే శక్తి యువతకి మాత్రమే ఉంటుంది. ఒక మోస పద్ధతి నుంచి బయటికి వచ్చి సృజనాత్మకంగా క్రిటికల్ థింకింగ్ చేయగలిగిన శక్తి యువతకి మాత్రమే ఉంటుంది. ఎక్కువ సౌకర్యాలు కోరుకోకుండా, సౌకర్యాలు తక్కువ ఉన్నప్పటికీ పరిశ్రమించగలిగే శక్తి యువతకి మాత్రమే ఉంటుంది. జనశక్తిని సమీకరించగలిగి ఒక లక్ష్యం వైపు ఉద్యమించగలిగిన శక్తి యువతకి మాత్రమే ఉంటుంది. అందుకనే యువశక్తి దేశానికి బలం. భారతదేశంలో ఇందాక గుర్తు చేశారు, భారతదేశానికి ఒక విశేషమైన లాభం యువత వల్ల కలుగుతుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదం వాడుతుంటారు. అంటే ఏంటంటే ప్రతి దేశానికి వస్తుంది, ఏదో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఉత్పత్తి కారకమైనటువంటి జనాభా అంటే 15 to 59 పాపులేషన్ని, ఆ ఏజ్ గ్రూప్ని నిర్మించగలిగే, సంపద సృష్టించగలిగే శక్తి ఉండే వయసు అన్నమాట. ఈ వయసు జనాభా భారతదేశం ఇవాళ 63% జనాభా ఉంది. 2036కి 65% జనాభా వస్తుంది. ఆ ముందు 15 లోపు, 60 తర్వాత వీళ్ళందరూ ఆశ్రిత జనాభా. ఈ సంపద సృష్టించే ఈ వయసు జనాభా మీద ఆధారపడి జీవించేవాళ్ళు 15 లోపు కానీ 60 పైన కానీ. కాబట్టి 65% జనాభా సంపదలు సృష్టించగలిగే శక్తి ఉన్న భారతదేశము. ఇది జనాభా యొక్క ప్రయోజనము ఈ సమయంలో భారతదేశానికి ప్రపంచంలో ఎక్కడా లేనంత ఉంది. అయితే మరొక 4 విషయాల మీద దృష్టి పెట్టకపోతే ఇది జనాభా ప్రయోజనము కంటే జనాభా విపత్తు అవుతుంది. జన ప్రయోజనము కంటే జన కల్లోలం అవుతుంది, జన ప్రళయం అవుతుంది. ఎందుకని ఒక 4 విషయాలు దృష్టి పెట్టాలి. ఇంత సంపాదించే జనాభా యువత ఉన్నప్పుడు, ఇందులో 15 to 29 పాపులేషన్ అయితే 30% ఆఫ్ ద పాపులేషన్. మన భారతదేశంలో ఉన్న 15 to 30 ఏజ్ గ్రూప్ పాపులేషన్ అనేక దేశాల జనాభా కలిపిన దానికంటే ఎక్కువ. అందుకనే ప్రపంచం యొక్క దృష్టి భారతదేశం మీద ఉంది. భారతదేశం యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కాబోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. 4 విషయాల మీద దృష్టి పెట్టాలి దానికోసమని. 1 విద్య, 2 ఉపాధి, 3 వైద్యము, 4 ధ్యేయము ఆదర్శం అనేటువంటి. మనందరూ తెలుసు, విద్య వల్ల 1 ఉపాధి వస్తుంది, జీవనానికి సాఫల్యం ఏంటనేటువంటి ఒక అవగాహన కూడా కలుగుతుంది. కాబట్టి విద్య ముఖ్యమైనది. ఉపాధి అందించే విద్య కావాలి. దాంతో పాటుగా జీవితాన్ని సార్థకం చేసే జీవన విలువలు కలిగిన విద్య కావాలి. 3వది ఆరోగ్యము బలం. ఆరోగ్యము లేని జనాభా దేశాన్ని అభివృద్ధి సాధించలేదు. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన జనాభా కావాలి. కాబట్టి యువత ఆరోగ్యవంతంగా ఉండగలగాలి, అది అవసరం ఉంది ఇవాళ. దాని మీద యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 4వది యువత ముందు ఒక జీవన లక్ష్యం ఉండాలి. ధ్యేయం లేని జనాభా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అందుకే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఈ 4 మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఈ దేశానికి అది మన శక్తిగా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువత అనేది దేశానికి శక్తిగా మారే ఈ 4-5 విషయాల మీద భారతదేశం వాళ్ళ దృష్టి పెడుతుంది. మన యువత కారణంగా దేశం గొప్ప దేశం కాబోతుంది అనేటువంటి ఒక దృశ్యం మనందరి ముందు కనబడుతుంది. మనకు ఒక ఆనందాన్ని ఇచ్చే ఒక శుభ తరుణం అది. ఎలా సాధ్యమవుతుంది? ధ్యేయం అనేటువంటిది యువత ముందు అవసరం అవుతుంది. యువత దేశానికి శక్తి ఎలా కాగలుగుతుంది? దేశ నిర్మాణంలో యువత ఎలా పాలు పంచుకోగలుగుతుంది? ఒక జపాన్ మంత్రి ఒకసారి మన దేశానికి వచ్చారు. అనేక పెద్ద కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత మన దేశం యొక్క మంత్రి ఆయన కలిసి కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ జపాన్ మంత్రి మన భారతదేశం యొక్క మంత్రితో ఆయన మాట్లాడుతూ అడిగారు. మన భారతదేశ మంత్రి జపాన్ మంత్రిని అడిగారు, మన 2 దేశాలు ఒకేసారి స్వాతంత్రం వచ్చాయి. 48లో జపాన్ వలసవాద భావజాల నుంచి విముక్తి పొందింది. 2 దేశాలకి ఒకేసారి స్వాతంత్రం వచ్చిన
మీది వేగవంతమైన ప్రగతి సాధించిన దేశం ఏంటి, మాకు ఇంకొంచెం నెమ్మదిగా ఉంది మా దేశం ప్రగతి, కారణం ఏంటి అని అడిగారు. అడిగితే ఆయన కొంచెంసేపు ఆలోచన చేసి ఆయన ఒక మాట చెప్పారు. బహుశా మేము 10 కోట్ల మంది జపనీయులుగా బతుకుతుండొచ్చు, మీరు 100 కోట్ల మంది మనుషుల్లాగా జీవిస్తుండొచ్చు బహుశా అన్నారు. కాబట్టి 100 కోట్ల మంది మనుషులుగా బతకడానికి 10 కోట్ల మంది జపనీయులుగా జీవించడానికి ఉన్న ఒక వ్యత్యాసం ఉంది. సో దీని అర్థం తమ జీవితాలని దేశంతో ముడిపెట్టుకుని జీవించడం, తన జీవితాన్ని జపాన్తో ముడిపెట్టుకుని జీవించడం జపనీయుడిగా జీవించడం అవుతుంది. లేకపోతే మనిషి తన సుఖం కోసమే బతుకుతాడు, తనకి కష్టం వస్తే చేయడు, నష్టం కలిగే పని చేయడు, తనకి ఇష్టమైంది చేస్తాడు, తనకి సుఖాన్ని ఇచ్చే పని చేస్తాడు. కాబట్టి తన కష్టం, తన సుఖం, తన మానం, తన అవమానం ఇవన్నీ దేశంతో ముడిపెట్టుకుని జీవించే వాళ్ళు ఉంటారు. దేశ అవమానం తనకి అవమానంగా, దేశం యొక్క కీర్తి తనకి కీర్తిగా, దేశానికి వచ్చిన కష్టము తనకు వచ్చిన కష్టంగా తమ జీవితాలను దేశంతో ముడిపెట్టుకుని జీవించే జనాభా ఆ సంఖ్య ఏ దేశంలో ఎక్కువ ఉంటుందో ఆ దేశము సహజంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ ఉంటుంది అని ఆ సంభాషణలో జపాన్ మంత్రి చెప్పారు. కాబట్టి మనం దృష్టి పెట్టాల్సిన విద్య, ఉపాధి, వైద్యము ఇలాంటి వాటితో పాటుగా అనేక రకాల మౌలిక వనరులు, వసతుల నిర్మాణము, దీనితో పాటుగా యువత ముందు ఒక ధ్యేయం అనేది చాలా అవసరం ఉంటుంది. ధ్యేయవాద జీవితం జీవించే వాళ్ళు తప్పనిసరిగా తమ జీవితాలలో అవుట్పుట్ సమాజానికి ఎక్కువ ఇవ్వగలుగుతారు. ధ్యేయము మనిషిని ఉన్నతుడిగా చేయడమే కాదు, తను ఏ సమూహంలో ఏ సమాజంలో బతుకుతాడో ఆ సమూహాన్ని, ఆ సమాజాన్ని కూడా అత్యున్నత శిఖరాలకి తీసుకెళ్ళగలుగుతాడు ధ్యేయవాది అయిన మనిషి. కాబట్టి ఇలాంటి ఒక ధ్యేయము యువతకి అవసరం. దీన్నే అబ్దుల్ కలాం గారు ఇండియా 2020 విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అనే పుస్తకంలో దీన్నే వారు చాలా చక్కగా వివరించారు. ఆ పుస్తకం ఎవరైనా చదివారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా చదివే అవకాశం కలిగిందా? వీలైతే ఒకసారి చదవండి. కలాం గారి ఒక 2 పుస్తకాలు మనందరం ప్రతి భారతీయుడు చదవాలి. ఒకటేమో వింగ్స్ ఆఫ్ ఫైర్, ఒకటి విన్నారు కదా వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇంకొకటి ఈ పుస్తకం ఇండియా 2020 విజన్ ఫర్ ద న్యూ మిలీనియం. ఈ 2 పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకం ముందు మాటలు ఆయన రాశారు. ఆయన ఏం రాశారంటే 1857 నుంచి 1947 మధ్యలో భారతదేశంలో ఒక ప్రపంచంలో తలమానికమైనటువంటి, మొత్తము ప్రపంచానికే ఒక ఆదర్శంగా జీవించిన మహోన్నతమైన వ్యక్తిత్వాలు నిర్మాణం అయ్యాయి. ఎందుకు అంటే వాళ్ళ ముందు ఈ దేశము స్వతంత్రం కావాలనేటువంటి ఒక తీవ్రమైన ఒక ఆకాంక్ష, ఒక ప్రబలమైన కోరిక, వాళ్ళ ముందు ఒక ఆశయము, ఒక బలమైన ఆశయము, ఒక బలమైన ఆదర్శము. నాకు జన్మనిచ్చిన నా దేశము ఇవాళ పరదాస్యంలో ఉంది, ఈ తల్లి దాస్య శృంఖలాలు తెంచడంలో నేను శ్రమించాలి, నేను ఏ రంగంలో ఉంటే ఆ రంగం ఆధారంగా నా దేశము స్వతంత్రం కావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఆ తరం అద్భుతమైన తరంగా తీర్చిదిద్దగలిగింది. మీరందరూ ఒకసారి చూస్తే భారతదేశంలో ఇవాళ దేశంలో తలమానికంగా మనం భావించే సివి రామన్ లాంటి వాళ్ళు, జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, నేతాజీ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళు, అరవిందుడు లాంటి వాళ్ళు, వివేకానందుడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది అన్ని జీవన రంగాలలో 1857 1947 మధ్యలో జీవించి వాళ్ళ జీవితం భారతదేశానికి ఒక దారిని నిర్మాణం చేసింది. వాళ్ళ బాటలో ఇవాళ భారతదేశం ప్రయాణం చేస్తుంది. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాలు ఎందుకు నిర్మాణం అయ్యాయి అంటే కలాం గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ గుండెల్లో ఒక బలీయమైన ఒక ఆకాంక్ష ఉంది, ఒక ధ్యేయం ఉంది. నా దేశము స్వతంత్రం కావాలి, నా దేశము తిరిగి ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా మరలా రూపొందాలి అనే ఆకాంక్ష వాళ్ళని అలా తయారు చేసింది. ఆ పుస్తకాలు ఏం రాశారంటే ఇవాళ భారతదేశానికి కూడా ఆయన రాసింది ఇది 2000 సంవత్సరం 2010-12 ఆ టైంలో 2020 నాటికి
2020 నాటికి అభివృద్ధి చెందిన శక్తివంతమైన భారతదేశము. ఇది ఇవాళ భారతదేశాన్ని, భారతీయ యువతని ఒక ఉన్నత లక్ష్యం వైపు తమను తాను సమర్పించుకునే, తమ జీవితాలను నిర్మించుకునే దిశలో ప్రయాణం చేయించగలదు. ఇలాంటి ఒక జీవన లక్ష్యం యువత ముందు ఉండాలి. అప్పుడు మాత్రమే భారతదేశం అన్ని రంగాల్లో శక్తివంతం అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి ఒక బలమైన ఆకాంక్ష ఉంటుందో, నేను ఎదగాలి, అరవిందుడు చెప్పాడన్నమాట, నేను ఎదగాలి నా దేశం కోసం, నేను శ్రమించాలి నా దేశాన్ని గొప్ప దేశం చేసేందుకు. సివి రామన్ జీవితంలో ఆయనకి ఒక ఉద్యోగం వచ్చింది. ఆయన కలకత్తా గవర్నమెంట్లో ఆడిటర్ జనరల్గా ఉద్యోగం చేసేవాడు. ఆయనకి 1200 రూపాయలు జీతం వచ్చింది. ఒక రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద అధికారి పదవిలో ఉన్నారు ఆయన. ఆయనకి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా రమ్మని అడిగింది. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతితో చర్చిస్తున్నారు. వాళ్ళ శ్రీమతి అడిగింది, నేను ఎందులో చేరాలని నేను అడిగారు. ఇప్పుడు నేను ఉన్న చోట నేను అకౌంటెంట్ జనరల్ ఉద్యోగం, యూనివర్సిటీ ప్రొఫెసర్గా నన్ను అడిగారు ఏం చేయమంటారు. ఆవిడ అడిగారు ఎక్కడ, ఆయన చెప్పారు ఇక్కడైతే ఇప్పుడు నేనున్న పోస్టులో నాకు ఆ రోజుల్లో 1200 రూపాయలు జీతం వస్తుంది. నేను ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తే 600 రూపాయల జీతం వస్తుంది అక్కడ. ఇప్పుడు ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు వాళ్ళ శ్రీమతి చెప్పారంట, ఈ రెండింటిలో ఎక్కడ పని చేస్తే మన దేశానికి ఎక్కువ లాభం ఉంటుందని అడిగారు. అడిగితే ఇప్పుడు ఈయన ఆలోచించి చెప్పారు. అప్పుడే ఈయన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిజిక్స్లో ఈయన పరిశోధనలు ప్రపంచం అంతా గుర్తించింది. భారతదేశము స్వతంత్రం అవుతున్న దేశము, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఫిజిక్స్లో పనిచేయడం వల్ల దేశానికి చాలా అవసరం ఉంటుంది, ఉపయోగం ఉంటుందని చెప్పారు. కాబట్టి దేశానికి అవసరమైనదే మనం చేయాలి. 600 రూపాయలు కాదు, మనం 600 రూపాయలు కూడా బతకగలము, కానీ దేశ అవసరానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని సివి రామన్కి ఆవిడ సలహా ఇచ్చారు. తర్వాత ఆయన ఆ ఉద్యోగానికి 1200 రూపాయల ఉద్యోగం రిజైన్ చేసి 600 రూపాయల ఉద్యోగంలో చేరారు. అంటే దేశ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఆ రోజు ఈ దేశము గొప్ప దేశం కావాలనేటువంటి ఒక బలీయమైన ఆకాంక్ష ఉంది. కలాం గారు అదే చెప్తున్నారు. ఇవాళ కూడా అలాంటి ఒక దేశ ప్రజను ఉత్తేజపరిచే ఒక బలమైన ఆశయము కావాలి. అది ఉన్నప్పుడు ఆశయాలు, ఆదర్శాలు ఉత్తమ వ్యక్తిత్వాల నిర్మాణం చేస్తాయి. చిన్న చిన్న తుచ్చమైనటువంటి విషయాల వైపు, పదవుల వైపు, డబ్బు వైపు, వేరే రకాల కాలక్షేపాల వైపు, విలాసాల వైపు, భోగాల వైపు మనిషి దృష్టికి కలగదు. ఎందుకంటే హృదయాంతరాళాల్లో ఒక ఉప్పొంగే ఉజ్వల భారత నిర్మాణం అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది, మనుషుల్ని ఉన్నతంగా తయారు చేస్తుందని అబ్దుల్ కలాం గారు అభిప్రాయపడ్డారు. కాబట్టి అరవిందులు కూడా ఇదే మాట చెప్పారు. కాబట్టి ఇలాంటి ఒక ఉత్తమమైన భావనల చేత ప్రేరేపిత కావాలంటే ఎలాగా? యోగి అరవిందులు ఏం చెప్పారంటే, ఒక మనిషిని ప్రేరేపించగలిగిన శక్తి ఒకటి అతని గతం మీద ఉంటుంది, 2 వర్తమానంలో ఎదుర్కొన్న సవాళ్ల పట్ల అతనికి అవగాహన మీద ఉంటుంది, 3 భవిష్యత్తు యొక్క కళల మీద ఉంటుంది. కాబట్టి ఈ దేశం యొక్క ఈ గతము గురించినటువంటి ఒక సరైన అవగాహన ఈ దేశ ప్రజలకు ఏర్పడాలి. వారసత్వంగా మనకి లభించిన విషయాల్లో మనం గర్వించదగినవేంటో ఈ దేశ ప్రజలకు తెలిసినప్పుడు గర్వానుభూతి కలుగుతుంది. దీన్ని నిలబెట్టడం కోసం నేను పనిచేయాలనే కోరిక కలుగుతుంది. దీన్ని మరింత పెంపొందింపజేయాలని నా బాధ్యత అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే మన గతము గర్వించదగిన గతమని దురదృష్టవశాత్తు మన పాఠ్యపుస్తకాల్లో లిఖింపబడలేదు. మన పాఠ్యపుస్తకాల్లో మనం రాసుకున్నది మాత్రమే మనం చదువుకుంటుంటాం. అనేక విషయాలు మన గర్వించదగిన గతం గురించి మన పాఠ్యపుస్తకాల్లో రిఫరెన్సెస్ లేవు. ఉదాహరణకి ప్రపంచానికి మెర్క్యూరీ అనేటువంటిది కనిపెట్టి ఇచ్చింది భారతీయులు, మీ టెక్స్ట్ బుక్స్లో అది రాయరు. ప్రపంచానికి జింక్ అనేటువంటి తెలిపినది భారతీయులు.
దశాంశ పద్ధతిలో అంకెలు లెక్కించిన విధానాలు నేర్పింది భారతీయులు. ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా అనేక దేశాలు వాళ్ళ ఓడలు భారతదేశం నుంచి కొనుక్కున్నారు. భారతదేశానికి సముద్ర మార్గం ఎవరో కనుక్కున్నారు, ఇందాక చెప్పారు. ఆయన పుట్టక ముందే ఇక్కడి నుంచి ఓడల ద్వారా దేశాలకు వర్తకం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఓడల రేవుల్లో అలాంటి ఓడలు మన దగ్గర పోతాయి. కాబట్టి ఈ గతము మనకి తెలిసినప్పుడు ఒక గర్వానుభూతి కలుగుతుంది. దురదృష్టవశాత్తు మన దగ్గర లేదు. కొన్ని మనం తక్కువగా చేసే, మనం ఒకటి అనే భావాన్ని లేకుండా చేసే కుట్రపూరిత సిద్ధాంతాలు కూడా మన పాఠ్య పుస్తకాల్లోకి వచ్చాయి. ఉదాహరణకి నార్త్ సౌత్ అనేది, ఈ డివైడ్ అనేది, ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది అంబేద్కర్ మహాశయులు చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి చేసిన అతిపెద్ద నష్టం ఏదైనా ఉంది అంటే మన మెదళ్లలోకి ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఎక్కించిన ఒక కుట్రపూరిత సిద్ధాంతం అని అంబేద్కర్ మహాశయులు చెప్పారు. మనం అందరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే జాతిగా జీవించాం. మన పుస్తకాల్లో నేషన్ అనే దానికి పరిభాష మన పుస్తకాల్లో సరిగా రాయలేదు. యూరోపియన్ నేషన్ పరిభాష, నేషన్ అంటే రాజ్యం ఆధారంగా నిర్మాణమైంది. భారతదేశంలో నేషన్ సంస్కృతి ఆధారంగా నిర్మాణమైంది. మన దగ్గర ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో జన్మించిన, కన్యాకుమారిలో జన్మించిన శ్రీరాముడు అంటే శ్రద్ధ, గంగ అంటే శ్రద్ధ, గీత అంటే శ్రద్ధ, గోవు అంటే శ్రద్ధ, మహాత్ముల పట్ల శ్రద్ధ సమానంగా ఉంది. ఒక రాజ్యము కాదు, ఒక రాజు పరిపాలించలేదు ఎప్పుడు శాశ్వతంగా. అనేక రాజులు మారుతూ వచ్చారు, కానీ ప్రజలలో ఒక సాంస్కృతిక ఏకాత్మత ఉంది. దీనిని గుర్తించి మన పాఠ్యపుస్తకాల్లో ఒకవేళ సరిగ్గా రాసి ఉంటే ఈ రకమైనటువంటి డివిజన్ అనేటువంటిది బ్రిటిష్ కుట్రలకి మనం బలి కాకుండా ఉండేవాళ్ళం. ఈ బ్రిటిష్ కుట్రలకి మనం ఎందుకు బలయ్యామంటే మనల్ని విభజించడానికి కావలసిన సిద్ధాంతాలని, మోసపూరిత, అసత్య, కుట్రపూరిత సిద్ధాంతాలు మన పాఠ్యపుస్తకాల్లోకి రావడం కారణంగా మనం ముక్కలు చెక్కలైపోయాం. కాబట్టి మనందరినీ కలిపి ఉంచగలిగే, కలిపి యుగాలుగా కలిపి ఉంచిన సంస్కృతి ఒకటి ఉంది. ఆ సాంస్కృతిక వారసత్వం ఒకటి ఉంది. అది మనకి బోధించిన రోజున మనందరం ఒక్కటిగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేసుకోవడం అనే కోరిక మనకు కలిగేది. రెండవది, మన ముందున్నటువంటి ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ మనం అధిగమించాలి. అండ్ మూడవది, మన ముందున్నటువంటి కళలు. ఈ దేశము ఒక శక్తివంతమైన దేశం కావడానికి అనేక బలహీనతలు మనలో ప్రవేశించాయి. ఇందాక మన మేడం గుర్తు చేశారు, అనేక బలహీనతలు మనలో ప్రవేశించాయి. ఈ బలహీనతలను మనం అధిగమించాలి. బలహీనతను అధిగమించిన రోజున మనం శక్తివంతమైన దేశంగా మన దేశాన్ని నిర్మాణం చేసుకోగలం. ఈ బలహీనతల్లో ఒకటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉంది. రాజ్యాంగం ఏమో సామాజిక సమానత్వం, రాజ్యాంగపరమైన సమానత్వం మనకి అంబేద్కర్ మహాశయులు ఇచ్చారు. వారందరూ రాసినప్పుడు కూడా వారు ఏం చెప్పారంటే, అనతి కాలంలో రాజ్యాంగం ఇచ్చిన ఈ సమానత్వాన్ని ఆధారం చేసుకుని మనందరము అనతి కాలంలోనే సామాజిక సామరస్యాన్ని కూడా సంపాదించాలని చెప్పారు. అంటే రాజ్యాంగం మనకి అందరికీ సమానత్వాన్ని ఇచ్చిన, ఇంకా సామాజికంగా మనం హెచ్చుతగ్గు భేదభావాలతో జీవిస్తున్నాం. కులము, భాష, ప్రాంతము ఇలాంటి విషయాలన్నీ మన యొక్క వైవిధ్యానికి సంకేతంగా కాకుండా మనలో వైరుధ్యాలను పెంచుకున్నాము. వీటన్నింటిలోంచి మనం అధిగమించాలంటే బంధుభావన ఏర్పడాలి. అంబేద్కర్ మహాశయులు చెప్పారు. అందుకని ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం పెంపొందిన రోజునే రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీకి న్యాయం జరుగుతుంది. బంధుభావన పెంపొందింపనంతకాలము మనందరము ఒకే తల్లి సంతానము, మనందరము సోదరులము. మన ఇండియన్ కాన్సెప్ట్, మనందరం భారతమాత సంతానం, మనందరం ఒకే తల్లి బిడ్డలం, అన్నదమ్ములు, అక్క చెల్లెలం. ఇలాంటి బంధుభావన పెంపొందిన రోజునే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈక్వాలిటీని సరి అయిన పద్ధతిలో ఇంక్లూజివిటీగా మార్చి దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధి సాధించగలం. ఇవాళ యువత ముందున్నటువంటి ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఈ భేదభావనలో
ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులకి ఆసరాగా మారుతాయి. వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ఏమైనా ఉన్నాయి వాళ్ళు వాడుకుంటాయి. కాబట్టి మనందరూ కలిసి లేకపోతే మనల్ని విడగొట్టాలనేటువంటి బ్రిటిష్ ఆలోచనలు మనల్ని విడగొడుతూనే ఉంటాయి. కలిసి ఉండడం నేర్చుకోవాలి. భారతదేశం 2047కైనా అభివృద్ధి చెందిన శక్తివంతమైన దేశం కావాలంటే కలిసి ఉండడం నేర్చుకోవాలి. రెండవది, మన సాంస్కృతిక జీవన మూల్యాలని తిరిగి మనం పునఃప్రతిష్ఠితం చేయాలి. మన దేశంలో మనకు ప్రాచీన కాలం నుంచి పరోపకారం పుణ్యం అని, పరస్త్రీ తల్లి లాంటిదని, పరుల సొమ్ము మట్టి లాంటిదని, ఇలాంటి జీవన మూల్యాలు, జీవన విలువలు ప్రాచీన కాలం నుంచి ఈ దేశం మనకు అందించింది. వీటిని సాంస్కృతిక జీవన విలువలు అంటాం. వీటిని మనం బలంగా పట్టుకుని ఆచరిస్తే ఈ సాంస్కృతిక జీవన విలువలు అందరిలో భగవదంశ చూసేటువంటి ఒక జీవన మూల్యం భారతీయుడు. అందరిలో దేవుడు చూసేటువంటి మనిషి కులం ఆధారంగానో ఇంకొక భాష ఆధారంగానో ఎక్కువ తక్కువ భావాలు రావు. ఆ డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, ఆ కులం వాడు, ఈ కులం వాడు రావు. సో అందరిలో భగవదంశను చూసే ఇలాంటి జీవన విలువలు ఉన్నాయి. ఈ జీవన విలువలు తప్పనిసరిగా భారతదేశాన్ని బంధుభావనతో ఒక విశ్వగురు భారతంగా మరలా తిరిగి నిర్మాణం చేయగలదు. కాబట్టి సాంస్కృతిక జీవన మూల్యాలతో పాటుగా మూడవది ఇవాళ దేశంలో చాలా అవసరమైనది స్వదేశీ ఆలోచన. కాబట్టి ఇక్కడ మన మీద ఆధారపడి జీవించే మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడాలి, బతకాలి అంటే వీళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభం చేయాలి. కాబట్టి మన రైతాంగం బాగుపడాలంటే జపాన్ తరహాలో భారతదేశం స్వావలంబన సాధించాలి. స్వావలంబన సాధించాలంటే మనమే ఉత్పత్తి చేయాలి. మన వస్తువులనే మనం కన్జ్యూమ్ చేయాలి. మనకు అవసరమైన వస్తువులు అన్నింటినీ మనం ఉత్పత్తి చేయాలి. ఇవాళ ఇంకా మనం ఉత్పత్తి చేయలేకపోతున్న వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఇవాళ యువత ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. అవన్నీ రాసుకోవాలి. మనకు అవసరమైన అన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలి. అంతేకాదు మన ఈ దేశీయ వస్తువులనే వాడాలనే సంకల్పం చేయాలి. ఈ దేశీయ భాషల పట్ల శ్రద్ధ పెంచాలి. విదేశీ భాషలు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతటికీ మన మంచిని మాధుర్యాన్ని పంచాలి. కానీ మన దేశాన్ని మర్చిపోకూడదు. మన తల్లి భాషని మర్చిపోకూడదు. ఈ దేశంలో స్వదేశానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలని శక్తివంతం చేయాలి. ఈ స్వదేశీ జీవన విధానం ఏదైతే గాంధీ మహాశయులు తన జీవన వ్రతంగా స్వీకరించారు, స్వదేశీ అనేది పూజ్యులు గాంధీజీ తన జీవన వ్రతంగా స్వీకరించారు. అలాంటి జీవన వ్రతధారులు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కావాలి. కాబట్టి యువత ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్, యువత ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే నా దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి కాకుండా ఉండకూడదు. నా దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు కాకుండా నేను ఇంకొకటి వాడేటువంటి అవసరం నాకు రాకూడదు. ఇలాంటిది ప్రజల హృదయాలలో మనం నింపాలి. కాబట్టి ఇందాక నేను చెప్పాను, విద్య, ఉపాధి, వైద్యము మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వనరులు మాత్రమే కాదు, దేశాన్ని నిర్మాణం చేయగలిగిన శక్తి ఇందాక నేను చెప్పాను 5-6 విషయాలు. ఒకటి ధ్యేయము, ఒకటి దేశహితము కోసము జీవించే ఒక జీవన దృష్టి, ఒక అలవాటు, ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా చేయాలనేటువంటి ఒక లైఫ్ మిషన్. నా దేశం నన్ను ఏం చేసింది అని కాదు, నా దేశాన్ని నేను ఎక్కడ నిలబెట్టగలను అని ఆలోచించే దృష్టి. అలాంటి మహాత్ముల కోవలో ప్రయాణించే అలాంటి ఒక అలవాట్లు ఇవాళ మన యువత పెంపొందింపజేసుకున్నాడు. డెఫినెట్గా మన భారతీయ యువత రాబోయే 25 ఏళ్లలో 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100వ సంవత్సరం పూర్తి చేసిన నాటికి ఇప్పటి నుంచి అప్పటికి ప్రయాణాన్ని మన అమృత కాలం అని చెప్తున్నారు. ఈ 25 ఏళ్లలో భారతదేశము తప్పనిసరిగా తిరిగి తన మైట్ని రీఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది. అనేక దేశాలకి అన్నాన్ని ప్రసాదించినటువంటి జాతి మనది. దానికి మరలా మనం చేరగలుగుతాం. ఇది తెలుగు డిపార్ట్మెంట్ కాబట్టి ఒకసారి మనం కరుణేశ్వరి గారిని గుర్తు చేసుకుందాం. వారు ఏం చెప్పారంటే, ఒకప్పుడు భారతదేశంలో అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగను మణిదీపికలు.
కనను వచ్చిన ఖండ ఖండముల వారికి కోరిక తీరినట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి, ప్రియంబున 2 చేతులు. ఆ స్థితికి మరలా మన దేశం వెళ్ళడం అనేది ఇది డెస్టినీ, ఇది విధాత తలపు. ఇది భూమి మీద ఎవరు ఆపలేరు. ఈ భూమి మీద ఎవరు ఆపేది కాదు, ఎందుకంటే ఇది విధాత తలపు. ఈ భూమి మీద ఇది ఇండియా యొక్క డెస్టినీ అది. అయితే దీంట్లో యువతే ప్రధానమైన పాత్ర పోషింపబోతుంది. కాబట్టి యువత యొక్క సంకల్పం ఈ దేశంలో ఆ రకంగా ఉంది. లేదు అని అనను నేను, ఎందుకంటే ఈ దేశం యొక్క ఔన్నత్యంలో అనేక మంది యువత భాగస్వాములై ఈ దేశాన్ని వేగవంతంగా ముందుకు నడిపిస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. కాబట్టి యువత బాధ్యత రహితంగా ఉంది అనేటువంటిది సత్యం కాదు. యువత మరింత బాధ్యతాయుతంగా వేగవంతంగా ముందుకు వెళ్ళాలి. ఆ దిశలో యువత ప్రయాణం ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమంలో ఈ 4 విషయాలు మనం స్మరించుకోవడానికి అవకాశం కల్పించిన ఈ విశ్వవిద్యాలయం యొక్క యాజమాన్యము మరియు అధ్యాపక బృందానికి